హాయ్ నవీన్ గారు. ఫస్ట్ హాయ్ ఆఫ్ అండి. ఆల్ కంగ్రాట్స్. చాలా బాగుంది షో టైమ్ ట్రైలర్. థ్యాంక్ యూ. చాలా ప్రామిసింగ్ ఉంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్, సస్పెన్స్, థ్రిల్లర్ డ్రామాస్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ లవర్ బాయ్‌గా నవీన్ చంద్ర గారిని ఎప్పుడు చూడొచ్చు? అంటే పోలీస్ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకోవట్లేదండి. మంచి కథలు వస్తున్నాయి. ఆ పోలీస్ క్యారెక్టర్ వల్ల నేను మంచి కథను ఎందుకు వదులుకోవాలి? కథ ఇంపార్టెంట్. ఇక్కడ నేను పోలీస్‌గా చేస్తున్నానా, లాయర్‌గా చేస్తున్నా అది కాదు ఇంపార్టెంట్. మంచి కథలో మంచి పాత్ర కావాలి, మంచి స్టోరీ లైన్ ఉండాలి. సో నేను చేసిన పోలీస్ కథల్లో స్టోరీ లైన్ బాగుంది కదా, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. లవర్ బాయ్ గివర్ బాయ్ అని కాదు, అల్టిమేట్ ఇస్ స్టోరీ. ఆ స్టోరీలో ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో దాన్ని పోర్ట్రే చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ లవర్ బాయ్ అయిపోయింది, 1,00,000 చేశాను. ఓకే, టైం లైన్ వెళ్తుంది, ఏజ్ అవుతున్నాం, రిలవెంట్ స్క్రిప్ట్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉన్న స్క్రిప్ట్స్ చేయాలంతే. సో ఏదొస్తుంది, మంచి కథ ఏదైతుందో అది చేస్తాను. నేను మిమ్మల్ని సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతుంటానండి. ఎక్కువ మీ మీ పోస్టుల కింద కానీ, మీ వీడియోస్ కింద కమెంట్స్ అండర్ రేటెడ్ యాక్టర్ అని వస్తుంటుంది. సో చాలా తక్కువ మందికి వస్తుంది ఇలాంటి అప్లాజ్. సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? See, ఒకరు మీ గురించి ఆలోచించి ఆ వర్డ్ రాస్తున్నారంటే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అట్లీస్ట్ దే రికగ్నైజింగ్ మై వర్క్ అండ్ దెన్ దే ఆర్ వాల్యూయింగ్ మై వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నేమింగ్ మీ యాజ్ అండర్ రేటెడ్. నాకు తెలియదు నేను అండర్ రేటెడ్ అది తెలియదు. నాకు ఒకటే విషయం తెలుసు, ఇచ్చిన కథకి డైరెక్టర్ ఏదైతే కావాలనుకుంటారో ఆ క్యారెక్టర్కి, అది క్యారెక్టర్ని బిహేవ్ చేసి ఆ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేసేదే నా బాధ్యత అంతే. సో ఎవ్రీ యాక్ట్ ఈజ్ అ న్యూ యాక్ట్ ఫర్ మీ. సో నేను ప్రీవియస్ చేసిన సినిమా వల్ల నన్ను అండర్ రేటెడ్ అంటున్నారంటే థ్యాంక్ యూ ఫర్ దట్. సార్ ఫైనల్‌గా 'ఫౌజీ' సినిమాలో మీకు హనురాగపుడి గారు మీకు మంచి ఫ్రెండ్ కాబట్టి 'ఫౌజీ' సినిమాలో అందులో ఏదైనా క్యారెక్టర్ చేసే అవకాశం ఉందా? మాకు రివీల్ చేయట్లేదా? ఏదైనా ఉందా? అంటే సార్ ఎంత ఫ్రెండ్ ఉన్నా ఏదున్నా సార్ కథ అండి. ఆ కథకి సరైన పాత్ర కరెక్ట్గా నాకు సూట్ అయింది ఉంటే వాళ్ళే అడుగుతారు. అంటే అలాంటి పాత్రలు నేను సూట్ అయ్యే పాత్రలు లేవు కాబట్టి నేను అందులో లేను. ఫ్యూచర్లో వాళ్ళు చేసి ఏదున్నా, సో అలాంటి పాత్రలో నేను ఉంటే, ఉంటే పాత్రలు ఉంటే పిలుస్తారు ఖచ్చితంగా. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ దే వాంట్ టు కాస్ట్. సో ఐఎమ్ హ్యాపీ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.